హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నవంబర్ మంత్లో మీ ఎనర్జీ ఎలా ఉంటుందో చూద్దామా మరి? ఓకేనా? నవంబర్ మంత్లో మీ ఎనర్జీ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే మీ ఎనర్జీస్తో పాటు మీరు అంటే మీ థింకింగ్స్ ఓకేనా, మీ ఫీలింగ్స్ ఓకేనా, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్స్ మీకు ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా. దెన్ దెన్ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే అండ్ కామెంట్ సెక్షన్లో ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ అని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే రాయండి ఓకేనా. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఓకేనా. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ మాత్రం కాదు ఓకేనా. ఎవరైనా చూడవచ్చు, టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు ఏ టైంకి మీ కళ్ళ ముందుకు వచ్చినా మీరు చూడవచ్చు ఓకేనా. మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది. మగవారైనా ఆడవారైనా ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, పెళ్ళి చేసుకోబోతున్నవారు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చూడొచ్చు. ఆల్రెడీ లవ్ ఫెయిల్ అయి కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాలలో ఒకానొక కనెక్షన్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉంటారు. అలాగే అంటే డివోర్స్ అవుతుండొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా సంథింగ్ ఏదైనా కావచ్చు అండి. చూసేవాళ్ళు మీరు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎలాంటి వారైనా కూడా ఇది మీకు యూజ్ అవుతుంది. ఇందులో మీకు రిజనెట్ అయిందే మీదని తీసుకోండి. రిజనెట్ అవ్వకపోతే మాత్రం టైంపాస్ అని ఒక ఎంటర్టైన్మెంట్గా చూసామని అయితే మాత్రం అనుకోండి. కొన్ని రిజనెట్ అవుతుండొచ్చు, కొన్ని రిజనెట్ అవ్వకపోతుండొచ్చు. ఎందుకంటే నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే ఓకేనా అండి. ఓకే అండి. ఎవరికైనా నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నంబర్ అయితే మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మనీ అయితే చాలా తగ్గించాను ఓకేనా. 500 అంటే 555 రూపీస్ మాత్రమే. మీరు తీసుకోవాలనుకున్న వారు హ్యాపీగా కాల్ చేసి మీ రీడింగ్ మీరు తీసుకొని మీరు సంతోషంగా ఉండండి ఓకేనా. చూద్దాం. ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను. ఎవరైతే యూస్ చూస్తున్నారో మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేస్తాను, తర్వాత మీ ఎనర్జీ చెక్ చేస్తాను. డైలీ లాగా ఫస్ట్ మీదే కాదు, ఈరోజు నవంబర్ మంత్ స్టార్ట్ కాబట్టి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఎనర్జీ వేరు, ఫీలింగ్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ వేరు, ఫీలింగ్స్ వేరు ఓకేనా. చూద్దాం ఓకేనా. నేను కార్డ్స్ చేసేటప్పుడు మాత్రం నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని థర్డ్ టైం క్లైమ్ చేసుకోండి. అలాగే మీ పర్సన్తో ఉన్న గుడ్ మెమొరీస్ని కూడా క్లైమ్ చేసుకోండి ఓకేనా. మనకి మీ ఎనర్జీస్ అనేది దీనికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. యూనివర్స్ అనేది మిమ్మల్ని యూనివర్స్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా. యూనివర్స్ని క్లైమ్ చేసుకోండి. ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని కామెంట్ సెక్షన్లో లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే లైక్తో పాటు కామెంట్ సెక్షన్లో క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వండి ఓకేనా. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్నారు టైటిల్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. గట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే క్లైమ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీ పర్సన్ గుడ్ నేమ్ని మీరు క్లైమ్ చేసుకోండి. అలాగే తర్వాత ఉన్న గుడ్ మెమరీస్ని కూడా క్లైమ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇద్దరికి వర్తిస్తుంది. బోత్ ఆఫ్ యూ మేల్ ఆర్ ఫీమేల్, ఎలాంటి రిలేషన్ అయినా సరే, ఒకటే ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడే వారికైనా కానీ. థర్డ్ పార్టీ అంటే ఏదైనా సరే రొమాంటిక్ అయితే ఉండదు, రొమాంటిక్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు నవంబర్ మంత్ అంటే అన్ని కలెక్షన్స్ ఇందులోనే వస్తాయి. మీరు ఎవరు కూడా ఇదేంటి అదేంటి అని అనుకోవద్దు ఓకేనా. ఎవరికి ఏది రిజల్ట్ అవుతుందో చూసుకోండి ఓకేనా. నేనైతే మరి కార్డ్స్ అయితే షఫల్ చేయడం అయిపోయింది, మీరు కూడా క్లైమ్ చేయడం కూడా అయిపోయింది అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేస్తాను. ఎలా వచ్చినా రిసీవ్ చేసుకోండి ఓకే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. నవంబర్ మంత్లో మా యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ యూనివర్స్ మీ గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ. వావ్. 7 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ సోర్డ్స్ మీకు చూపిస్తానండి. 7 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ కప్స్,
the hermit, the words, the wands. ఓకే అండి, మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేశాను కదా. ఇప్పుడు మీ ఎనర్జీస్ అనేది ఇక్కడ పెడతాను చూడండి. మీ పర్సన్కి అయితే ఒక 6 కార్డ్స్ తీస్తున్నాను, ఓకేనా. నైట్ ఆఫ్ సోర్స్. ఓకే, మీ పర్సన్కి 6 కార్డ్స్, మీకు 6 కార్డ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ ఎనర్జీస్ కనిపిస్తుందని అయితే అనుకుంటున్నా. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, కనిపిస్తుందా? స్పేస్ అయితే ఇక్కడ తక్కువగా ఉంది. మీ లవ్వింగ్ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ విషయం ఈరోజు చెప్పలేదు అనుకోవద్దు, ఓకేనా. నవంబర్ మంత్లో కూడా ఇన్ని రోజులు మీ లవ్వింగ్ సపోర్ట్ నాకు ఎలా ఇచ్చారో ఈ మంత్ కూడా అలాగే ఇవ్వండి. థ్యాంక్ యూ. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ మీ లవ్వింగ్ సపోర్ట్కి, ఓకేనా అండి. చాలా కామెంట్స్ చేస్తున్న వారందరికీ పేరున కూడా థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ సో మచ్, లవ్ యూ మై బ్రదర్స్, మై సిస్టర్స్ అందరికీ కూడా, మై ఫ్రెండ్స్ అందరికీ లవ్ యూ. కామెంట్ సెక్షన్లో ఐఎమ్ క్లైమ్ దిస్ మంచి కామెంట్స్ ఇస్తున్నారు, మంచి లైక్స్ ఇస్తున్నారు. నిజంగా చెప్తున్నా, మీ వల్లే నా ఛానల్ గ్రోతింగ్కి వెళ్తుంది. మీ వల్లే నేను ఈరోజు ఉన్నాను అంటే దాని అంతటికి కారణం మీరే అండి. ఈ విషయం నేను ముందు చెప్దామనుకున్నా, మర్చిపోలేదు, కానీ ఎండింగ్లో చెప్దామనుకున్నా. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పేస్తున్నా. ఓకే, మీరు ఇందులో కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు. ఇవన్నీ మీ పర్సన్వి, ఓకేనా. మీ పర్సన్ ఎనర్జీస్ ఇప్పుడు చెక్ చేసేది మీ ఎనర్జీస్, ఓకేనా. మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, మరి మీ ఎనర్జీస్. ఓకే అండి, 9 ఆఫ్ కప్స్ మీ ఎనర్జీస్ అండి ఇవి, ఓకేనా. కింగ్ ఆఫ్ సోర్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ సోర్స్, ద వరల్డ్. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ చూసేద్దాం. మీ ఎనర్జీలో 6 ఆఫ్ పెంటికల్స్కి ఒక్కసారి క్లారిఫికేషన్ తీస్తానండి, ఓకేనా. మీ ఎనర్జీలో 6 ఆఫ్ పెంటికల్స్కి ఒక్కసారి క్లారిఫికేషన్ అయితే తీస్తాను, ఓకే. మా యూఎస్ యొక్క ఎనర్జీ, చూసే వాళ్ళ ఎనర్జీ అండి, ఓకే అండి. 6 ఆఫ్ సోర్స్. ఓకే, మీ పర్సన్ ఎనర్జీలో 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ తీస్తున్నాను, ఓకే. అలాగే కింగ్ ఆఫ్ సోర్స్, అలాగే ద వరల్డ్ మీ ఎనర్జీ, ఓకేనా. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది 5 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ సోర్స్, 2 ఆఫ్ సోర్స్, 10 ఆఫ్ వాండ్స్, ఓకేనా అండి. ముందుగా అయితే 5 ఆఫ్ పెంటికల్స్, ఓకే. చెప్తున్నాను వినండి, ఇదంతా మీ పర్సన్ది, ఇది మీది, మర్చిపోవద్దు. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేస్తున్నాను, ఓకేనా. నవంబర్ మంత్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఇంతకు ముందంతా గ్రోత్ అయితే తన లైఫ్లో లేకపోవచ్చు, ఓకేనా. తన లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో ఇదివరకు ఉన్నంత గ్రోత్ అయితే మీ పర్సన్ లైఫ్లో లేదండి, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే 7 ఆఫ్ పెంటికల్ అంటే తన ఎనర్జీస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా లేవండి, ఓకేనా. ఎనర్జీస్ అంటే ఎనర్జీస్ వేరు, ఫీలింగ్స్ వేరు, ఓకేనా.
అంటే మీ పర్సన్ వచ్చేసి ఎవరినో అంటే ఎవరి విషయంలో ఫ్లర్టింగ్ అంటే ఎవరి విషయంలో మీ పర్సన్ మోసపోవడం అయితే జరిగింది. ఓకేనా? మీ పర్సన్ ఆల్రెడీ మోసపోవడం జరిగింది. మీ పర్సన్ మీరు కాదు. మీ పర్సన్ ఆల్రెడీ ఇక్కడ ఎవరి చేతుల్లో మోసపోవడం జరిగింది. అది బిజినెస్ అవ్వచ్చు, లేదంటే తన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదంటే ఇంకా ఏదన్నా తన కెరియర్ వైస్‌గా కావచ్చు. తను ఎక్కడ ఏం ఆలోచిస్తున్నాడో అక్కడ తను చాలా ఇగ్నోర్‌గా ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవుతున్నారు ఆమె, అతను ఇద్దరు బోత్ ఆఫ్ యూ. అయితే వాళ్ళు పడుకునే ముందు కూడా ఈ విషయాన్ని బాగా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. ఓకేనా? ఓవర్‌గా థింక్ చేస్తూ ఏమనుకుంటున్నారంటే, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది? నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను? అసలు నేను ఎవరిని ఏమన్నాను? అసలు నా లైఫ్‌లో ఈ సిట్యుయేషన్స్ నాకెందుకు ఇలా ఎదురవుతున్నాయి అని మీ పర్సన్ చాలా చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు. వాళ్ళ సమస్యని ఇతరులతో చెప్పుకోలేకపోతున్నారు. అయితే చెప్పుకుంటే తీరేదా అంటే చెప్పుకుంటే తీరే సమస్య కాదు. ఫైనాన్షియల్‌గా గూడా వీళ్ళు కొంచెం లాస్ ఆఫ్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్‌గా వీళ్ళకు ఎదుగుదల అనేది ఇదివరకైతే ఉండేది కాదు. చాలా లాస్ అయ్యారు. దీనివల్ల గూడా ఫైనాన్షియల్‌గా లాస్ అవ్వడం కూడా వీళ్ళకొక వీళ్ళ కెరియర్‌లో ఒక పార్ట్ అయిపోయింది. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక తెలియని లోటు. అయితే ఓకే. లవ్‌లో బాగున్నాను, మానసికంగా బాగున్నాను, శారీరకంగా బాగున్నాను అనుకుంటే ఫైనాన్షియల్‌గా గ్రోతింగ్ తగ్గుతుంది. లేదు ఫైనాన్షియల్‌గా బాగున్నాను అనుకుంటే మాత్రం తను మానసికంగా ఉండడం, మానసికంగా దెబ్బతినడం, లేదంటే తన కెరియర్ పరంగా ఏదైనా కానీ ఎప్పుడు ఒక లోటు మీ పర్సన్‌కి ఉంటుంది. ఈ లోటు ఉండడం వల్ల మరికెవరికైనా చెప్పుకుంటున్నారా అంటే లేదండి. ఇంక ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవట్లేదు. ఇంకెవరితో చెప్పట్లేదు. తనకు తానే శిక్ష వేసుకుంటున్నారు. తనను తానే సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ, తన కంట్రోల్‌లో తనుంటూ అంటే పక్కలో అంటే శత్రువులను పెట్టుకుంటూ కూడా పక్కలోనే ఉన్న ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంట. ఓకేనా? అలాగే పక్కలో ఉన్న వారిని కూడా తను పక్కనే పామును పెట్టుకొని పడుకున్నట్టుగా తన సిట్యుయేషన్ ఉంది మీ పర్సన్‌ది. అయినప్పటికీ కూడా తను హ్యాండిల్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? ద పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్. చూడండి ఇక్కడ 9 ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఈ 9 ఆఫ్ సోర్స్ ఎందుకొచ్చింది? చాలా హట్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? చాలా హట్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకో ఇక్కడ చాలా అంటే ఏడుస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. ఏడుస్తున్నారు. ఇక్కడ ఇగ్నోర్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నిద్రపోవట్లేదు. ఇక్కడ ఏడుస్తున్నారు. నిద్దట్లో కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఎవరి కోసం అంటే ఇక్కడ ఉంది ఎవరు? 6 ఆఫ్ కప్స్ అంటే ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నాను మీకోసం. ఓకేనా? ఈ నవంబర్ మంత్‌లో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఎవరున్నారో వాళ్ళు కలవబోతున్నారు. ఓకేనా? నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు నవంబర్ మంత్‌లో కలిసే అవకాశాలైతే ఉన్నాయి. ఓకేనా? నవంబర్ మంత్‌లో కలిసే అవకాశాలున్నాయి. మీ పర్సన్ మీకోసం చాలా చాలాగా అసలు ఇదంతా కూడా ఎవరి కోసం బాధపడుతున్నారు? 6 ఆఫ్ పెంటికల్ మీకోసం మాత్రమే. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మెయిల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. మీకోసమే అనుక్షణం బాధపడుతున్నారు. మీది చాలా రోజుల రిలేషన్ అయ్యుండాలి. చాలా మీరంటే లవ్ ఉంది, కేర్ ఉంది, మీరంటే క్రష్ ఉంది, మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. అసలు మీరు ఎలా అంటే మీ ఒంటి మీద మసిగుడ్డలతో ఉన్నా కూడా మీరొక రంభ, ఊర్వశి లాగానే కనిపిస్తారు. ఓకేనా? లేదు ఫ్యాషనబుల్‌గా ఉన్నా కూడా మీరు బాగానే కనిపిస్తారు. అసలు మీరు తిట్టినా, మీరు కోప్పడినా, మీరు ఏం చేసినా మీ పర్సన్‌కి నచ్చుతుందండి. ఓకేనా? మీ పర్సన్‌కి మీరు ఏం చేసినా, దెబ్బలాడినా, తిట్టేసినా, అంటే ఏమన్నా కూడా మీ పర్సన్ అదంతా కూడా మీరేదో ఇంకా మీ మైండ్ ఇంక ఎదగలేదు. మీరేదో తెలియక అంటున్నారు. చిన్న పల్ల మనస్తత్వం అని ఇలా మీ పర్సన్ ఫీల్ అవుతారు. కానీ మీ పర్సన్ హర్టింగ్ ఎనర్జీలో ఎందుకున్నారంటే, మీరెందుకో మీ పర్సన్ మీద ఇదివరకు ఉన్నంత ప్రేమ మీ పర్సన్ మీద మీరు చూపించట్లేదు. ఓకేనా? మీ పర్సన్‌కి అలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇంతకు ముందున్నంత ప్రేమ నా పర్సన్‌కి నా మీద లేదు. ఇంతకు ముందున్నంత కేరింగ్ నా మీద లేదు. ఇదివరకున్నంత కేరింగ్ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని బాగా ఆలోచిస్తున్నారండి. ఇక్కడ దైవ సందర్శనాలు అంటే
ఇక్కడ ద హెర్మిట్ అంటే ఎవరినైనా అంటే దేవునికి వేడుకుంటున్నారు, దేవునికి మొక్కుతున్నారు, యూనివర్స్ని బ్లెస్ చేయమని అడుగుతున్నారు, యూనివర్స్ని కోరుకుంటున్నారు, లేదా తన ఇష్టదైవానికి మొక్కుకుంటున్నారు. కానీ మాత్రం ఎందుకు మొక్కుకుంటున్నారు? పట్టుదల. మీరు కావాలి, మీరు తన లైఫ్లో ఉండాలి, మీరు లేని లైఫ్ వరకు వద్దు అనేలాగా మీ పర్సన్‌కైతే ఉంది ఈ నవంబర్ మంత్‌లో. చాలా ప్రేమ అయితే ఉంది. ఓకేనా? మీ నవంబర్ మంత్‌లో మీ పర్సన్‌కి చాలా ప్రేమ అయితే ఉంది. ఓకేనా? ఇంకా చూస్తాను ఎనర్జీస్ కాకుండా ఇంకా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూస్తాను. ఇప్పుడు మళ్ళీ మీ ఎనర్జీస్ చెప్తాను. ఇవన్నీ చూపిస్తూ చెప్పాను గదా! మళ్ళీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఓకేనా? 9 ఆఫ్ కప్స్ అంటే మీరు ఎలా అంటే ఏది జరిగితే అది జరగని. ఇప్పటివరకు చెప్పిందంతా మీ పర్సన్ ఫీలింగ్ అండి. మీకు ఎవరికైతే రిజనెట్ అయిందో రిజనెట్ అయిన వారు ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అని కామెంట్ సెక్షన్‌లో మాత్రం డెఫినెట్‌గా క్లైమ్ చేసుకొని ఒక క్లైమ్ చేసుకొని మెన్షన్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? 9 ఆఫ్ కప్స్ అంటే మీరు భీష్మించుకొని కూర్చున్నారు. ఏది జరిగితే అది జరుగుతుందిలే. మీ పర్సన్ అంటే మీ ఎనర్జీస్ అండి. ఇవి మీ ఎనర్జీస్. నవంబర్ మంత్‌లో మీ ఎనర్జీస్. ఇప్పటిదాకా చూసావి మీ పర్సన్ ఎనర్జీస్. ఇప్పుడు ఇవి మీ ఎనర్జీస్. ఓకేనా? మీ ఎనర్జీస్‌లో 9 ఆఫ్ కప్స్‌లో చాలా భీష్మించుకొని కూర్చుంటున్నారు. అంటే మీ పర్సన్ ఎలాగైనా సరే గట్టి నమ్మకం ఉందండి మీ పర్సన్ మీద మీకు. అంటే ఏదేమైనా కానీ ఖచ్చితంగా వచ్చేస్తారు మీ పర్సను. అవునన్నా కాదన్నా మీరు కావాలని అనుకుంటున్నారు అని మీకు తెలుసు. ఓకేనా? మీకు తెలుసు. చూసే వాళ్ళ వ్యూవర్స్‌కి చెప్తున్నాను. మీకు తెలుసు. మీ పర్సన్ ఇక్కడ సమయం దొరికితే ఎప్పుడు ఎలాంటి సమయం దొరికినా మీ పర్సన్ కోసం మీరు అర్జెంట్‌గా ఏ నిర్ణయమైనా తీసేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారండి. మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తారు, నెగెటివ్‌గా ఆలోచిస్తారు. 2 సైడ్స్ ఆలోచిస్తారండి. మీరు 2 సైడ్స్ ఆలోచించి ఏది గాని ఒక్కటికి 2, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోరు. అలాంటిది మీ పర్సన్ విషయంలో మాత్రం ఆలోచించకుండానే ముందడుగులు ఏసేస్తారు. ఓకేనా? ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్ దానికి క్లారిఫికేషన్ ఏమొచ్చింది? ఓకే. 6 ఆఫ్ పెంటికల్ మీ ఎనర్జీస్‌లో మీకెవరో కానీ చెప్పుడు మాటలు బాగా చెప్తున్నారు. మీరు కొంతమంది మాట వింటున్నారు. ఓకేనా? మీ ఎనర్జీస్‌లో ఇక్కడ మీకు థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ అంటే కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. మీ ఎనర్జీస్ చెప్తున్నా అండి గుర్తుపెట్టుకోండి. మీకే చెప్తున్నా. చూసే మీకు చెప్తున్నా. అయ్యో! అక్కో నువ్వేంది మాకు థర్డ్ పార్టీ అంటున్నావని మీరేమైనా ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఒక థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీలో ఉన్న రిలేషన్‌షిప్ కావచ్చు. ఆహ్, ఏదైనా సరే గానీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్‌షిప్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ రిలేషన్‌షిప్ కావచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా గానీ మీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి వచ్చారంటే అది థర్డ్ పార్టీ రిలేషన్ అవుతుంది. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ అంటే ఒకవేళ కొంతమందికి అందరికి కాదు. కొంతమందికి ఇక్కడ లైఫ్‌లో పార్ట్నర్ ఉండగా మరొకరితో కొంచెం స్పేస్ తీసుకొని అప్పుడప్పుడు అంటే మీకిష్టం లేకున్నా మీ మనసును కదిపేవారు అంటే ఇక్కడ మీ పర్సన్‌కి మీరిష్టం, మీకు మీ పర్సన్ ఇష్టం. కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తున్నారు. ఓకేనా? మీ ఒక మీ మీ చూసేవారికి చెప్తున్నా, ఒక వ్యక్తి మీకు కొత్త వ్యక్తి పరిచయం అవ్వబోతున్నారు. ఆల్రెడీ పరిచయం ఉన్నవారైతే కాల్ ఆర్ మెసేజ్‌లు చేస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా ఉంటారు. అంటే మీ పర్సన్‌కి మీకు అంటే వాగ్వాదాలు సృష్టించాలి. మీ ఇద్దరికీ అంటే ఏది గూడా ఉండకూడదు అని. ఓకేనా? దాని క్లారిఫికేషన్ ఏం తీసా? ఓకే. 6 ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ అయితే ఉందో, ఆ థర్డ్ పార్టీ మిమ్మల్ని అంటే మీ పర్సన్ నుంచి దూరం చెయ్యాలి అని మాత్రం అనుకుంటున్నారు. ఓకేనా? మీ పర్సన్ నుంచి దూరం చెయ్యాలి అనుకుంటున్నారు. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ నుంచి దూరం చేసి తన ఆధ్వర్యంలోకి తెచ్చుకోవాలి. అంటే తన గుప్పెట్లో ఉంచుకోవాలి. మీ పర్సన్‌ని మిమ్మల్ని హా అంటే దూరం చేస్తే వాళ్ళకొక హ్యాపీనెస్ అండి. అలా చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే దూరం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ వల్ల కావట్లేదండి. ఓకేనా? కాదు. ఓకేనా? ఒకవేళ ఇది ఎవరికైనా రిజనెట్ అయితే మాత్రం ఖచ్చితంగా కాల్ ఆర్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ అవసరం ఉంటే తీసుకోండి. ఓకేనా? మీ ఎనర్జీస్‌లో అయితే హార్ట్ బ్రేకింగ్ అయితే ఉంది. అంటే ఇక్కడ చెప్పుడు మాటలు పట్టుతున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా అంటే 10 మాటలు చెప్తే 10 పట్టకున్నా అందులో ఒక్కటన్నా మీ వంట పడుతుంది. అంటే ఒక్కటన్నా మీరు ఆలోచిస్తారు. 10లో ఒక్కటైనా ఆలోచించి
దానివల్ల మీరు హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. ఓకేనా. మీ పర్సన్ దగ్గరికి తొందరగా వెళ్ళాలనుకునే మీరు వెళ్ళడానికి సంకోచిస్తున్నారు. ఓకేనా. చాలా స్ట్రెంగ్త్ అంటే మీరు ఎవరు ఎన్ని రకాలు చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు చాలా స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు. చాలా మీరు ఒక స్టాండర్డ్ పర్సన్ అంటే చాలా గట్టిగా, చాలా దృఢంగా, చాలా మంచిగా, మంచి నైపుణ్యమైన ఆలోచనలైతే మీ మనసులో ఉన్నాయి. ధైర్యం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఏ పని చేయడానికైనా ధైర్యంగా ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు. మరికొందరికేమో ధైర్యం చాలట్లేదు. హార్ట్ బ్రేకింగ్‌లో ఉంది. మనసు బాగలేదు. మీ పర్సన్‌ని మీరు పట్టించుకోవట్లేదేమో అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు. మరికొందరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నవారు కూడా ఉన్నారు. కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ డెఫినెట్‌గా మెయింటెనెన్స్ చేసే వాళ్ళైతే పక్కాగా కనిపిస్తున్నారు. కొందరు అలా ఉన్నారు. కొందరు ఇలా ఉన్నారు. ఓకేనా. ఓకే అండి. మరి ఈరోజు మరి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తే థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ ఇక్కడ కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్. ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో 5 ఆఫ్ పెంటికల్ ఎనర్జీస్‌లో థర్డ్ పార్టీ చెప్పుడు మాటలు వినడం వల్ల మీ రిలేషన్‌షిప్‌లో కొంచెం బ్రేకింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నవాళ్ళు కూడా ఇలా ఎవరు చెప్తే వాళ్ళ వాళ్ళ మాటలు పట్టుకొని దూరం అవ్వడం, వాళ్ళ మాటలు పట్టుకొని దగ్గరవ్వడం, చెప్పుడు మాటలకు లోనవ్వడం, ఇలా 10 ఆఫ్ సోర్డ్స్ అంటే చాలా నిద్రలేని రాత్రులు గడపడం, పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్‌లో ఉండడం. ఓకేనా. ఇలా 10 ఆఫ్ వాండ్స్ అంటే బర్డెన్ ఫేస్ చేయడం, భారంగా అనుకోవడం, మీరు ప్రేమ అని ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రేమనే మీకు ఇబ్బందికరంగా మారడం. 2 ఆఫ్ సోర్డ్స్ అంటే ఎవరి మాట వినాలి, ఎవరిది వినకూడదు, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి అని ఒక జాబా, కెరియరా, లవ్వా, మ్యారేజా, అసలేంటి మీరు అనుకున్న పనా, పిల్లలా, అసలేంటి కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు కాకపోవచ్చు. పిల్లల కోసం ఆలోచిస్తున్నారు కావచ్చు. అలాంటి సిచ్యువేషన్‌లో మీకు వాగ్వాదాలు జరుగుతున్నాయి కావచ్చు. అంటే కొంతమంది పిల్లల కోసం ఆలోచిస్తారు, జాబ్ కోసం ఆలోచిస్తారు, కెరియర్ కోసం ఆలోచిస్తారు. లైఫ్ అన్నప్పుడు సవాలక్ష ఉంటాయండి. సవాలక్ష టాపిక్స్ ఖచ్చితంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఎనర్జీస్‌లో కూడా మీకు కొంచెం ఫ్లర్టింగ్ జరిగింది. చీటింగ్ అంటే మీరు చేసే జాబ్‌లో కావచ్చు, కెరియర్‌లో కావచ్చు ఫ్లర్టింగ్ జరిగిందని మీరు కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నారండి. అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఓకేనా అండి. మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసాను. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తొందరగా చూసేద్దాం. ఓకేనా. ఎక్కువ తీయను, తక్కువ తీస్తా. టైం కూడా బాగా ఓవర్ టైం అయిపోతుంది. ఈ రీడింగ్ మీకు చూడడం వల్ల నాకేమో మధ్యలో ఆపేయడం ఇష్టం ఉండదు. సరేనా. నా టాపిక్ ఎందుకులే కానీ మీ టాపిక్‌లో మాత్రం మీ పర్సన్ నేమ్‌ని క్లెయిమ్ చేసుకోండి. అలాగే థర్డ్ టైమ్స్ గుడ్ అంటే తనతో ఉన్న గుడ్ మెమరీస్‌ని క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. మీ పర్సనల్ లైఫ్‌లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఎవరైనా ఉన్నారా? న్యూగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లవ్ ప్రపోజల్ ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటున్నారా? లవ్ ప్రపోజల్ చేస్తే మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఏమైనా కన్ఫ్యూజన్‌లో ఉన్నారా? అసలు మీకు లైఫ్ మీద ఒక క్లారిటీ అనేది ఉందా లేదా? అసలేంటి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. ఓకేనా. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ మీ ఫీలింగ్స్. ఇందాక ఫస్ట్ మీ పర్సన్‌ని చూసినా, ఇప్పుడు మీ ఫీలింగ్స్. ఓకేనా. 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్. ఓకేనా. చూడండి ఇక్కడ 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్. ఓకేనా. ఓకే అండి. మీ ఫీలింగ్స్ అండి ఇవి. ఓకే. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్, ఓకే 3 ఆఫ్ కప్స్. ఓకే. మీ ఎనర్జీస్ అవి. మీ పర్సన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి ఇప్పుడు మీ పర్సన్ ఇవి సారీ అండి. మీ ఫీలింగ్స్ ఇవి. ఓకేనా. మీ పర్సన్ ఫీలింగ్స్ చెక్ చేస్తాను. మీ పర్సన్ స్ట్రెంగ్త్, ద మెజిషియన్, 6 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ సోర్డ్స్. క్లారిఫికేషన్ 6 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ 7 ఆఫ్ సోర్డ్స్. ఓకేనా. 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ప్లీజ్.
the Chariot, Six of Cups, the Lovers, the Magician. Magician's clarification please. ఓకే అండి. 9 of Swords, ఇక్కడ 5 of Wandsకి మీ ఫీలింగ్స్లో చూస్తున్నాను, మీ ఫీలింగ్స్లో క్లారిఫికేషన్. 5 of Wands, Queen of Cups, Ace of Cups, Page of Cups. ఓకేనా అండి? ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 2 of Cups. ఓకే, ఇక్కడ ఇవి మీ పర్సన్వి, ఇవి మీవి. ఓకేనా? మీ ఎనర్జీస్లో ఇక్కడ ఫాస్ట్ వచ్చింది ఏంటి మనకు 5 of Cups. అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు మీ పర్సన్ కోసం చాలా ఆలోచిస్తున్నారండి. ఓకేనా? మీకు ఎవరో మీ లైఫ్లో ఆల్రెడీ మీకు ప్రపోజ్ చేస్తున్నారు. ప్రపోజ్ చేసినప్పటికి కూడా అది రొమాంటిక్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్లా అయి ఉండొచ్చు. అంటే మీరు ఎవరితో ఫ్రెండ్స్తో క్లోజ్గా మూవ్ అయినా, మీ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు ఎలా ఫీల్ అయినప్పటికీ కూడా మీ మీద ఎవరు ఎంత కేరింగ్ చూపించినా వాళ్ళ కేరింగ్ని పక్కన పెట్టి మీ పర్సన్ కోసం ఓవర్గా థింక్ చేస్తున్నారు. మరి ఏం థింక్ చేస్తున్నారు? 5 of Wands అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన వాగ్వాదం, అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన మనస్పర్ధల గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఇలా ఆలోచించడం వల్ల మిమ్మల్ని మీరు, వాస్తవానికి చెప్తున్నా అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంతకు ముందుకు మీ పర్సన్ కోసం మీరు పరితపించే మిమ్మల్ని మీరు హీల్ అవుతున్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఇదంతా గుర్తు చేసుకొని, ఈ జరిగిందంతా గుర్తు చేసుకొని, అంటే నేనేం పొరపాటు చేశాను, నేనేం చేశాను, ఈ వాగ్వాదం, ఈ మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి అని మీరు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకొని, సెల్ఫ్ కేర్ తీసుకొని మీ పైన కేర్ పెంచుకుంటున్నారు. అంటే మీరు స్ట్రెంగ్త్ పెంచుకుంటున్నారు, కేర్ పెంచుకుంటున్నారు. అంటే మీ పర్సన్ మీద మీరు లవ్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అంటే మీ పర్సన్ పైన మీకు లవ్ ఉండొచ్చు, లవ్ ఉన్నప్పటికీ కూడా ఆ లవ్ని మీరు ఇంతకుముందు ఉన్నంత ప్రేమని చూపించట్లేదు, దాచేస్తున్నారు. మీ పర్సన్ మీద ఉన్న ప్రేమని మీరు దాచుకుంటున్నారు. ఓకేనా? మీ పైన ఉన్న ప్రేమని కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా అంటే ఫస్ట్ లైఫ్లో జరిగిందంతా గుర్తు చేసుకొని, అసలు నేను చేసేది ఎంతవరకు కరెక్టు, అంటే ఈ వాగ్వాదంలో నేను పాల్పడ్డాను, అంటే నేను గొడవ పడ్డాను మా పర్సన్ తోటి అని మీరు ఆలోచిస్తున్నారు. అయితే ఆ గొడవ వల్ల మీరు హీల్ అవుతున్నారు. ఎలా హీల్ అవుతున్నారు అంటే ఇక్కడ ఈ మనస్పర్ధలు రావడం వల్ల మీ పర్సన్ నిజ స్వరూపం మీకు తెలిసిపోయింది. మీ పర్సన్ అంటే ఏంటి, తను ఎలా ప్రవర్తిస్తున్నాడు, తను ఎలాంటి ఫీలింగ్స్లు ఉన్నాయి, తన మనసులో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు, మీతో ఎలా ఉంటారు, ఇతరులతో ఎలా ఉంటారు, ఫ్యామిలీతో ఎలా ఉంటారు, ఇంకా వేరే రిలేషన్షిప్లో ఎలా ఉంటారు, ఎప్పుడు ఏ టైంలో ఎలా ఆలోచిస్తారు, వారి ఆలోచనని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మీరు ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మీ పర్సన్కి మీ గురించి ఆశ్చర్యం వేస్తుంది. ఏమని తెలుసా? అంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, అరే నా పర్సన్ ఇంత ప్రేమగా చూసేది, మా పర్సన్ మారింది అనుకుంటున్నారు. కానీ మారింది మీ పర్సన్ మీద ఉన్న ప్రేమ కాదండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు, ఆ ప్రేమను దాచేసుకుంటున్నారు. ఎందుకంటే అతిగా ప్రేమించడం వల్ల మీ పర్సన్కి మీరు లోకువైపోతున్నారేమో, ఈ వాగ్వాదం ఇలా జరగడానికి మీ ప్రేమే కారణము, మీరే కారణం అని మీరు సోంచాయిస్తున్నారు. ఓకేనా? అలా ఆలోచించి మీరు మీ పర్సన్కి ఇలా ప్రపోజ్ చేయాలని ఎంత గట్టిగా అనిపించినా కానీ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్ ఖచ్చితంగా మీరు ఇవ్వలేకపోతున్నారు. ఓకేనా? ఇవ్వాలనుకుంటున్నారు, తనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. ఓకేనా? మిమ్మల్ని మీరు చాలా అంటే మీరు మారారండి, చాలా మారారు. మీ లైఫ్లో గ్రోత్ తెచ్చుకుంటున్నారు. ఈ నవంబర్ మంత్లో మీ ఫ్యూచర్లో గ్రోతింగ్ అయితే ఉందండి. మీరు అనుకున్న పనులలో కొంతమందికి విజయం అయితే సాధించబోతున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు. కానీ ఎప్పుడు ప్రతిసారి అంటే మీతో గొడవ పడడం మళ్ళీ కలవడం, మీతో గొడవ పడడం మళ్ళీ కలవడం, అంటే మీరే ఒక స్టెప్ ముందుకేయడం, మీరే ముందడుగేసి మీరే మాట్లాడడం, ఇదంతా మీరే చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఈ ఈ పీరియడ్లో మీరు
అంటే స్టాండర్డ్గా ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఓకేనా, మీ పర్సనే ఒక మెట్టు దిగుతున్నారు. మీ పర్సనే ఒక మెట్టు దిగి అంటే తనకు అర్థమైపోయింది. అంటే తనకి ఇన్ని రోజులు ఒక ఫ్రౌడ్గా ఉండే వ్యక్తి మీ పర్సన్, ఇప్పుడు తన ఫ్రౌడ్ అంతా పోయింది. అంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని ప్రయత్నం చేసి మిమ్మల్ని మాటలతో ఏమర్చి బూరడి చేసి మీతో హ్యాపీ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. అలాగే ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. ఓకేనా, యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అలాగే మీ ఫ్యూచర్, మీ కెరియర్, మీ లవ్వింగ్ లైఫ్, మీ లవ్వింగ్ ఫ్యూచర్, మిమ్మల్ని మీరు కేరు ఏదైనా కానీ మీకైతే గుడ్ మెమొరీస్, మీరు ఊహించుకున్న కలలు కొన్ని నిజం కాబోతున్నాయి. ఎవరైతే కెరియర్ పట్ల మంచి జరగాలి అనుకున్నారో వారికి కెరియర్లో కొంతమందికి మంచి జరగబోతుంది. లవ్ సక్సెస్ ఉంది. కొంతమందికి పిల్లలు కాకుండా ఎవరైతే బాధపడుతున్నారో వారికి పిల్లలయ్యే ఛాన్స్ ఉంది. పెళ్లి కోసం ఆలోచిస్తున్న వారికి మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది. జాబ్, కెరియర్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇది ఏ టు జెడ్ కొంతమందికి జరిగే అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే జరుగుతాయి, అందరికని కాదు. ఎవరైతే చూస్తున్నారో ఎనర్జీని బట్టి, యూనివర్స్ని బట్టి మీరు ఇచ్చే యూనివర్స్ అంటే మీరు ఎలా క్లైమ్ చేసుకుంటే మీకు అలా క్లైమ్ అవుతుందండి. ఓకేనా, ఇలా చేయడం వల్ల మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేసింది. హ్యాపీ డేస్ వచ్చేసాయి. నవంబర్ మంత్లో చాలా వరకు అయితే 100%లో 50-60%కి అంటే 60% చాలామంది లైఫ్లలో చేంజెస్ రాబోతుంది. హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుందండి. మీరు మీకు చెప్తున్నా హ్యాపీ సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ అన్కండిషన్ లవ్ ఉంది, ద ఇంప్రెస్ ఉంది, ఓకే, విలఫైన్ వాచ్ ఉంది. అంటే మీ లైఫ్లో ఇదంతా జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్ వరకు. అర్థమవుతుందా? ఈ మంత్ ఎండింగ్ వరకు మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా 100% ఇది ఖచ్చితంగా జరగక తప్పదు. ఇది నిజం, నమ్మండి, చూడండి. మీరు క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నవంబర్ మంత్లో వరకు ఎంతమందికి ఇదంతా జరిగిందో అదంతా కూడా డిసెంబర్ మంత్లో నాకు లైక్, కామెంట్, షేర్లో మాత్రం చేయండి. ఓకేనా, డిసెంబర్ మంత్లో ఎంతమంది, ఇప్పుడు నవంబర్లో ఎంతమందికి మీకు నేను చెప్పింది జరుగుతుందో జరిగిన వాళ్ళందరూ కూడా అప్డేట్ ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. చాలా గుడ్ మెమొరీస్ అయితే మంచి అంటే మీ చూసే వాళ్ళకి చెప్తున్నాను, మీకైతే మంచి అయితే జరగబోతుందండి. లవ్వింగ్ లైఫ్, కంగ్రాచులేషన్స్ అండి. చాలామంది కలవబోతున్నారు. అనుకున్న పనులైతే మీకు ముందైతే అవ్వబోతున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్, ఓకేనా, స్ట్రెంగ్త్, మీ పర్సన్కి ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్లో చేసుకుంటున్నారు కదా. మీ పర్సన్ ఆశ్చర్యపోతున్నారు. అంటే చూసేది నా పర్సన్ నేనేనా, అసలు నా పర్సన్ ఎప్పుడు చూడు నేను బుంగము తీసుకొని మాట్లాడకుండా ఉంటే నా పర్సన్ నా ఊరికే కాల్ ఆర్ మెసేజ్ చేసేది, నాతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేసేది. అదేంటి ఇప్పుడు అలా అవన్నీ ఏం చేయకుండా స్టాండర్డ్గా ఉంది అని ఒక స్ట్రక్కింగ్ ఎనర్జీలో స్ట్రెంత్. అంటే అసలు నేను కలనా నిజమా చూసేది, ఇది నిజమేనా అని ధైర్యం తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు రిమూవ్ అవ్వబోతున్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రిమూవ్ అవ్వే వాళ్ళు కూడా ఇంకా పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి వీరి హార్ట్ బ్రేకింగ్ అయినట్టే సంగతి. అంతే సంగీతులు, గోవింద గోవింద. అందుకే ధైర్యంగా ఉండాలి. ఓకేనా, ఎలాంటి బ్యాడ్ థింకింగ్స్ అయితే చెయ్యొద్దు. ఓకేనా, చాలామందికి మంచి మంచి విషయాలు, గుడ్ మెమొరీస్ అయితే రాబోతున్నాయి. మంచి రోజులైతే వచ్చాయి. ఓకేనా, ఓకే. స్ట్రెంగ్త్, ద మెజిషియన్. అంటే ఇలా జరిగినందుకు స్ట్రక్ ఎనర్జీలో నుండి ద మెడిసిన్ చేస్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు. అంటే నవంబర్ మంత్లో మీ రిలేషన్షిప్లో కొంతమందికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. ఆ థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వబోతుంది. దానికోసం ఇక్కడ ధైర్యం చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ రిమూవ్ అన్నందుకు ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు. ఓకేనా, ఇక్కడ థర్డ్ పార్టీ క్లారిఫికేషన్ 7 ఆఫ్ సోర్స్. ఓకేనా, థర్డ్ పార్టీ నుంచి తను పెట్టే ఇబ్బందులకు గురై, తను పెట్టే బాధలకు గురై, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడి, డబ్బు పెట్టి ప్రేమను చూపించి నటించలేక, జీవించలేక, బ్రతుకు మీద ఆశ లేక, ఆమె కావచ్చు, అతని కావచ్చు, థర్డ్ పార్టీ నుంచి పారిపోయి వచ్చేసి నా పర్సన్ నాకు ముఖ్యం, నేను అన్ని రోజులు చాలా తప్పు చేశాను అనుకొని థర్డ్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయితే అయ్యారు.
పారిపోయి వచ్చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి. టాక్సిక్ పర్సన్ వచ్చేసి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వకుండా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మాత్రం రిమూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ కాదు, కొందరికి రిమూవ్ అవుతుంది, మరికొందరికి సమయం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ టాక్సిక్ పర్సన్ అంటే ఇక్కడ మళ్ళీ క్లారిఫికేషన్ వచ్చేసి టాక్సిక్ పర్సన్ వచ్చింది కాబట్టి టైం అయితే పడుతుంది. ఓకేనా, ఖచ్చితంగా టైం పడుతుంది. దానివల్ల మీరు ఈ పర్సన్ ఇలాగే ఉండడం వల్ల మీరు 9 ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా నిద్రలేని రాత్రులు గడుపుతారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే మామూలు విషయం అండి చెప్పండి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. మీ పర్సన్ అయితే చాలా కష్టపడుతున్నారు. ఇంత బాధపడ్డ మీ పర్సన్కి లైఫ్ అంటే ఒక చెస్ గేమ్ లాంటిది. ఈ చెస్ గేమ్ లైఫ్లో ఈశ్వరయ్య, మన ఈశ్వరిచ్చ భగవంతుడు ఒక మంచి మిరాకిల్ అయితే చేయబోతున్నాడు. నవంబర్ ఎండింగ్ వరకు అయితే మీకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ అయితే ఉండబోతుంది. 6 ఆఫ్ కప్స్ అంటే మీరు కోరుకున్న వ్యక్తి మీతోనే ఉంటుంది. ఈ కోరుకున్న వ్యక్తి మీతో ఉండడం వల్ల మీ పైన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఇలా ఉండడం వల్ల మీరు చాలా ఆనందంగా, అద్భుతంగా ఉండబోతున్నారు. అలాగే ద సోల్ కలెక్షన్, కర్మబంధం, కర్మ రిలేషన్షిప్ అంటే సోల్ కలెక్షన్ ఉన్న వాళ్ళైతే చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఓకేనా, అయితే ఇక్కడ ఎక్కువగా పెళ్ళి అయిన తర్వాత రిలేషన్లో ఉన్నవారు చాలామంది కనిపిస్తున్నారు. పెళ్ళైన తర్వాత రిలేషన్లో ఉన్నవారు కనిపిస్తున్నారు. పెళ్ళైన తర్వాత థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు కనిపిస్తున్నారు. ఇంకా పెళ్ళి చేసుకోవడానికి ఆలోచిస్తున్నవారు కనిపిస్తున్నారు. చాలా మట్టుకైతే పెళ్ళి జరిగిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. పెళ్ళి జరగక కూడా చాలామంది, అంటే వీళ్ళు సేమ్ ఈక్వల్ డేట్లో ఉన్నారండి. ఓకేనా, కానీ మీ అందరికీ మాత్రం ఫైనలీ మాత్రం ఒక విలఫైన్ వాచ్, ఒక రైట్ టైం అయితే అందరికీ కలిసి వస్తుంది. ఈ టైం కోసం చాలా పేషెన్సీగా ఉండండి. మీరు ఎంత పేషెన్సీగా ఉంటే అంత మీకే మంచి జరుగుతుంది. ఓకేనా, ఈ రీడింగ్ మీకు ఎంత ఇక్కడ ఇంప్రెస్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ద లవర్స్ అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ దూరం అయిపోతుంది. ఆ తర్వాత విలఫైన్ వాచ్ ఒక రైట్ టైం కలిసి వచ్చినప్పుడు ఇన్వాల్వ్మెంట్ దూరం అయిపోతుంది, మీరు ఇంప్రెస్ అవుతారు. అంటే ఎప్పుడు దూరం అవుతుంది అని అయితే చెప్పలేను. ఓకేనా, మనం టైం అనేది చెప్పలేము, కానీ దూరం అయితే అవుతుంది. కానీ ఇది ఎవరికైతే రిజనెట్ అవుతుందో వారు మాత్రం తీసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే టైటిల్లో నా నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్ మీరు తీసుకోరు. ఓకేనా, ఏంజల్ డెక్స్ని అయితే అడుగుదాం. ఓకేనా, మనకు ఈ నవంబర్ మంత్లో చెప్పింది ఎంతవరకు మన ఏంజల్ గైడెన్స్ మనకేమి ఇస్తుందో చూద్దాం. ఓకేనా, మా యూవర్స్కి ప్లీజ్ యూనివర్స్ మంచి గైడెన్స్ అయితే ఇవ్వండి. ఏంజల్స్ మంచి మెసేజ్ ఇవ్వండి ప్లీజ్. మా యూవర్స్ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా వారికి మంచి జరిగేలాగా ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. ఓకేనా, ఓకే అండి. ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ ఇయర్ ఎండింగ్ వరకు కొంచెం మందికి చాలా మంచి జరగబోతుంది. మీరు ఏ పనులు అయితే అనుకుంటున్నారో ఆ పనులన్నిటిలో కూడా కొన్ని సక్సెస్ అయితే అవ్వబోతున్నాయి. మీ ఫ్యామిలీ చాలా కొంతమందికి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి జరగబోతుంది. ఓకేనా, భగవంతుడు మీకు ఆశీస్సులు, అంటే యూనివర్స్ మీకు మంచి గైడెన్స్ అయితే ఇస్తుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయట, మీకు తెలిసింది తక్కువే, ఇంకా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఓకేనా, మీరు ఇంకా చాలా చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. ఓకేనా, ట్రస్ట్, నమ్మండి ప్లీజ్. ఒక యూనివర్స్ ఇచ్చిన గైడెన్స్ మీరు నమ్మండి. ఓకే అండి, ఎస్. ఓకేనా, యూనివర్స్ మంచి గైడెన్స్ అయితే ఇచ్చింది. నవంబర్ మంత్లో మీకు ఇలా మంచి జరిగినందుకు ప్రతి ఒక్కరికి కూడా మీ లవ్వింగ్ సపోర్ట్కి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ లవ్వింగ్ సపోర్ట్ ఇలాగే ఎప్పటికీ నా పైన ఉండాలి. మీ అందరికీ కూడా నా రీడింగ్ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని మీకు తోచినంత 3, 4, 5, 3-4 మెంబర్స్కి షేర్ చేయండి. లైక్, కామెంట్, షేర్ చేయండి. ఓకేనా, మీ ఆధార అభిమానాలు నా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ లవ్వింగ్ సపోర్ట్కి పేరున మరొకసారి థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవెన్. లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ మై ఫ్రెండ్స్, లవ్ యూ మై బ్రదర్స్, లవ్లీ సిస్టర్స్, అందరికీ కూడా లవ్ యూ. మరి ఇంకెందుకు, ఛానల్ నేమ్ వచ్చేసి ఈ నవంబర్ మంత్లో మీకు యూనివర్స్ గైడెన్సు, టారో గైడెన్సు ఇవన్నీ ఇవ్వడంలో ఈ ఆతృతలో ఛానల్ నేమ్ చెప్పడం మర్చిపోయాను అనుకోవద్దు. మర్చిపోలేదు, గుర్తుంది. అనితా టాక్స్ 1176 ఛానల్ నేమ్ అయితే ఇది.
ఈ అనిత టాక్స్‌నైతే మీరు మర్చిపోకుండా హృదయపూర్వకంగా ఇలాగే ముందుకు తీసుకెళ్తారని హానెస్ట్‌గా కోరుకుంటున్నానండి. బాయ్ అండి. నెక్స్ట్ కంటెంట్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్.